కారు పార్టీలో ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ సారు మొన్నటిదాకా కూడా అన్నాడే. నేనే ముఖ్యమంత్రి అవుతానని కల్వకుంట్ల కవిత మేడం కూడా సొంత పార్టీ పెట్టేందుకు చూస్తున్నది కదా. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా ఇంకో కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రికి కూడా సీఎం కావాలనే కోరుకున్నదట. ఎవరంటారా ఇగో చూడురి. మల్లారెడ్డి నీ మార్గం ధర్మ మార్గం. కానీ మల్లారెడ్డి ఇంత చేశావు, ఇప్పుడు నీ మనసులో ఇంకేమైనా కోరిక ఉందా? పవన్ కళ్యాణ్ మాదిరిగా డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నావా? సీఎం అవ్వాలనుకుంటున్నావా? గవర్నర్ అవ్వాలనుకుంటున్నావా? ఇన్నరా ఇట్లా శివరాత్రి వేడుకలకు హాజరుపడ్డాడు మల్లారెడ్డి సారు. శివనేశం కట్టిన ఆయన చూడుండి, ఇట్లా ఏం కావాలనుకుంటున్నావు, సీఎం కావాలనుకుంటున్నావా, గవర్నర్ కావాలనుకుంటున్నావా అని అడిగితే దానికి మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఏమంటుండో ఇనుండ్రి. నేను మానవుండి స్వామి, కోరికలు సహజం, మీ ఆశీర్వాదం స్వామి. నేను మనిషిని కోరికలు ఉంటాయి అనబట్టే. అంటే మల్లారెడ్డి సార్కు మనసులో మస్తుగానే కోరికలు ఉన్నట్టున్నాయి. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నోళ్ళు సీఎం కాకుంటే అటెనక సిక్కి అయ్యేది ఒక్క మల్లారెడ్డి కుటుంబమే అని ఇట్లా మనసుల కోరికలు ఉన్నట్టే అన్ని బయటకు చెప్తున్నట్టే లేదు. పిట్టా పిట్టా పోరు పెట్టుకుంటే పిల్లొచ్చి ఎత్తుకపోయినట్టు అన్నాశల్యంలు కీసులాట పెట్టుకుంటే ఆ కుర్చీ మల్లారెడ్డి పాలో ఇంకెవల పాలో అవుతుందా? ఒకవేళ తప్పిదారి మళ్ళా గులాబీ పార్టీ ఏలుబడిలోకి వస్తే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.